హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన అంటే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఎవరైతే స్టూడెంట్స్ అందరూ సెకండ్ ఫేజ్ కొరకు చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారో, సో నియర్లీ 2 వీక్స్ అయితే అయిపోవచ్చింది. సో వీళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్, ఎట్టకేళ్ళకి మనకి సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అవన్నీ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ ఇంతగా చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే ఆచరించడానికి అయితే ట్రై చేయండి. అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇట్లాంటివి చేయండి. అండ్ ఇక్కడ మీరు ముందుగా వచ్చేసి వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ బార్లోకి రండి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే జస్ట్ ఇందాకంటే 4:30కి ఇలా రిలీజ్ చేశారు. సో నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి, అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ కూడా ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు అలా ఓపెన్ చేయగానే మీకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇస్తారు. ఇక్కడ ఆఫ్టర్ రీఇన్వెంటింగ్ ద అప్లికేషన్స్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేజ్ 2 ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి నర్సింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మనకి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే ఫ్రమ్ ఈరోజు 4 PM నుంచి 21st November 4 PM నుంచి అప్ టు 9 PM 24th November 9 PM వరకు, అంటే 21st ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా మనకి 3 days అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 3 daysలోగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనకి 3000 members ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయని వాళ్ళు, సో ఆ 3000 సీట్స్ అనేవి ఇక్కడ వేకెంట్ అయిపోయినాయి. సో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, టాప్ కాలేజ్ కావచ్చు, మీకు కావాల్సిన కాలేజెస్ లైక్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో డ్రీమ్ కాలేజెస్, సో అవిట్లో మీకైతే సీట్ రానికి చాలా ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని నోట్స్ అయితే ఇచ్చారు చూసుకోండి. ఇక్కడ ద క్యాండిడేట్స్ హూస్ నేమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లేడ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అడెండమ్ ఇష్యూడ్ దేర్ ఆఫ్టర్ ఇఫ్ ఎనీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళు, అండ్ వీటితో పాటు అడెండమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి కొన్ని రిలీజ్ చేశారు చూడండి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వనీకి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ విష్ టు చేంజ్ దేర్ కాలేజెస్ అకార్డింగ్ టు దేర్ మెరిట్ can exercise web options. The candidates who have not joined in the colleges allotted and not allotted any college during phase 1 counseling can also ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక వన్ కండిషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోయినా కావచ్చు అండ్ సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా అని చెప్పేసి ఇచ్చారు. ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ జాయిన్ ఇన్ ద కాలేజెస్ అలర్టెడ్ అండ్ నాట్ అలర్టెడ్ ఎనీ కాలేజెస్ ఇన్ phase 1 అని చెప్పేసి ఇచ్చారు. అంటే phase 1లో మీరు జాయిన్ అవ్వకపోయినా కానీ మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి మీరు పరిశీలించండి. సో దీని గురించి నేను మళ్ళీ మీకు సెపరేట్ వీడియోలో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వేకెన్సీ లిస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్. అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ phase 1 అండ్ నాన్ జాయినింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ phase 1 సీట్స్ ఇన్ ద న్యూలీ పర్మిటెడ్ కాలేజెస్, ద వేకెన్సీస్ దట్ మే రైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ phase 2 కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ phase 1లో ఫిల్ అవ్వని సీట్లు ఎన్ని అని అంటే ఇక్కడ 13 అనమాట. అండ్ నాన్ జాయినింగ్ ద క్యాండిడేట్స్ ఇన్ phase 1 ఎంతమంది జాయిన్ అవ్వలేదు అంటే 3144 members జాయిన్ అవ్వలేదు phase 1లో. సో అండ్ నెక్స్ట్ సీట్స్ ఇన్ ద న్యూలీ పర్మిటెడ్ కాలేజెస్, కొత్తగా పర్మిషన్ ఇచ్చినటువంటి కాలేజెస్లో సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 408 సీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మొత్తం కలుపుకుంటే మనకి, సో ఫ్రెండ్స్ మొత్తంగా మనకి సెకండ్ ఫేజ్లో ఉన్న సీట్స్ ఎన్ని అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు 4965 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి 4965 సీట్స్ అనేవి చాలా ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయి ఫర్ phase 2కి. సో మీకైతే మీ యొక్క డ్రీమ్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఒకటి చిన్నది ఇచ్చినారు చూడండి, ఆల్ వేకెన్సీస్ అవైలబుల్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్స్ విల్ బి ఫిల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో లైక్ 4965 ఉన్నాయని చెప్పాము కదా, ఈ వేకెన్సీస్ని ఇప్పుడు మనకి అలాట్మెంట్ రోజున ఎన్ని ఫిల్ అయ్యాయని చెప్పేసి తెలుసుకుంటాము అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఒక 6th పాయింట్ చూడండి, ద క్యాండిడేట్స్ వైల్ గివింగ్ ఆప్షన్ షుడ్ నోట్ దట్ ద సీట్స్ వేకెంటెడ్ బై ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఇన్ ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ స్లైడెడ్ టు అదర్ కౌన్సిలింగ్ విల్ బి యాడెడ్ అండ్ అలర్టెడ్ సైమల్టేనియస్లీ డ్యూరింగ్ దిస్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇదంతా కదా. నేను సింపుల్ వర్డ్స్లో చెప్తాను చూడండి. మీకు కనుక ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ వచ్చింది, మీరు కన్ఫర్మ్ చేశారు అండ్ సెకండ్ ఫేజ్కి వెళ్ళారు. సెకండ్ ఫేజ్లో
సెకండ్ ఫేజ్లో కనుక మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఆ సెకండ్ ఫేజ్లో మీకు కనుక సీట్ అనేది అలర్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి మీరు, phase 1 counseling will be cancelled automatically on allotment of the other college as per the ఆప్షన్ ఇన్ phase 2 అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా, అర్థం చేసుకోండి అది. సో phase 1లో కనుక మీకు మంచి కాలేజ్ వస్తే సో సెకండ్ ఫేజ్లో పెట్టుకోకండి. అండ్ phase 1లో కనుక మీకు నచ్చని కాలేజ్ కనుక వచ్చిందనుకోండి, తప్పకుండా సెకండ్ ఫేజ్లో అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ నోట్ ఇచ్చాను, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ కాలేజెస్ యాజ్ పర్ దే చాయిస్ ఇన్ ద ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్, నో లిమిట్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. మీకు లిమిట్ ఏమి ఉండదు, మీకు నచ్చినటువంటి కాలేజెస్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేయండి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోండి, మనకి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th November 9 PM వరకు అయితే ఉంది టైం. ఈ లోపు అయితే మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఇంకా అని చెప్పేసి మనమైతే సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. అండ్ ఇంత సీట్స్ అయితే మనకు